హాయ్ అండి అందరికీ. చూసారా ఈ మొక్కలు నేను కొత్తగా నాటాను. ఇవి నాటి ఒక నెల సగం రోజులు అవుతుంది. నెల సగం రోజులు అంటే నెల మొత్తంలో 30 రోజుల్లోనే హాఫ్ డేస్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే నేను అవి పెట్టాను. చామంతి మొక్కలు అనేవి మనం ఎలా పెట్టినా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. నాకు ఇంకా బాగా గ్రోత్ అని, ఎందుకంటే నేను మట్టి బాగా కలుపుకున్నాను. అందులోనూ కూడా చిన్న చిన్న మొక్కలు కూడా నాటాను. అవి కూడా చాలా బాగా గ్రోత్ అయినవి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మనకి, ఆ వర్ష టైంలో కూడా ఇంకా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. నేను గులాబీ మొక్క ఉంది మాకు, పెద్ద మొక్క. దానిలో చిన్న స్టెమ్ విరిగిపోయింది. చిన్నదే స్టెమ్ విరిగిపోయింది. అది నార్మల్గా జస్ట్ అలా గుచ్చాను. నేను చూపిస్తున్నాను కదా, అది నార్మల్ జస్ట్ గుచ్చాను. దానికే ఒక రొమ్మ అనేది స్టార్ట్ అయ్యింది. దానికి మొగ్గ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను నార్మల్గా చామంతి మొక్క పింఛింగ్ చేసింది అలా గుచ్చాను. మొత్తం అన్నీ అలా గుచ్చినవి, చిన్న చిన్నగా ఉన్నాయి గుచ్చాను. చాలా బాగా గ్రోత్ అయినాయి. ఇప్పుడు నేను ఏంటంటే, ఇదిగో అది బుట్ట చామంతి చేద్దామని నేను అనుకున్నాను. దాని పక్క నుంచి కూడా చిన్న చిన్న మొక్కలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ప్రూనింగ్ చేస్తూ వచ్చాను. ఇది కూడా అలా పెట్టింది. మొత్తం ఇవన్నీ అలాగే పెట్టినవి. చిన్న చిన్నవి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. మొగ్గలంటే సారీ, చిన్న చిన్న పూత అనేది స్టార్ట్ అవుతుంది. పక్కనే మీరు చూసారా, విరజాజి మొక్క కూడా పెట్టాను ఈ చామంతి మొక్కల పక్కన. అది కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. 2 డేస్ 3 డేస్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా, బాగా గ్రోత్ అవుతున్నాయి. మీరు కూడా పెట్టండి. ఈ టైంలో స్టార్ట్ అయ్యి మీరు ప్రూనింగ్ చేస్తూ ఉంటే అవి బాగా ఎక్కువ ప్రూనింగ్ చేస్తే ఎక్కువ మొగ్గలు వస్తాయి. మీకు తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. పక్కన ఇదిగో విరజాజి మొక్క గుచ్చాను నేను. నార్మల్గా అది కూడా ఒక స్టెమ్ అనేది అసలు వస్తుందా రాదని చెప్పేసి జస్ట్ ట్రై చేశాను. దానికి కూడా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయినాయి. చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి.